బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ప్రియుడితో కలిసి పూర్ణిమ చేసిన దారుణం. 11 రోజుల తర్వాత వెలుగులోకి అసలు నిజాలు బయటకు వచ్చాయి. ఒక కొలిక్కి వచ్చిందని చెప్పుకోవచ్చు. ఇటు మేడిపల్లికి సంబంధించిన ఖతర్నాక్ స్టోరీ. ప్రియుడితో కలిసి భర్త ప్రాణాలు తీసింది ఒక భార్య శిరోమణి పూర్ణిమ తన పేరు. పూర్ణిమ చేసింది ముమ్మాటికి తప్పేనంటున్నారు బంధువులు కూడా. ఇటు మహేష్ పరిచయం అయ్యాక భర్త చేదయ్యాడు. భర్తను వదిలించుకునేందుకు ఇటు ప్రియుడితో కలిసి ఒక ప్లాన్ పన్ని అనుకున్న ప్లాన్ ప్రకారం తన భర్తను వదిలించుకుంది. కానీ కాలం వేటాడింది. కాల నాగై పోలీసులకు పట్టించింది. ఇటు పూర్ణిమతో పాటు ప్రియుడు మహేష్ కూడా అరెస్ట్ అయ్యారు. చూడండి, ఒక సంసార జీవితం గడుపుతున్న సమయంలో ఇటు మహేష్ పరిచయం అయిన తర్వాత భర్త చేదైపోయాడు. భర్తతో ఇంకా రిలేషన్ వద్దనిపించింది. ఎలాగైనా భర్తని వైదొలిగించుకోవాలి, పక్కకు జరిపేయాలి. ఒక ప్రాపర్ ఫ్యామిలీ మ్యాన్ అవసరం లేదు, నాకు ఒక బాయ్ ఫ్రెండ్ కావాలని చెప్పేసి పూర్ణిమ ఒక డెసిషన్ తీసుకుంది. తన బాయ్ ఫ్రెండ్తో షేర్ చేసుకుంది. సో ప్లాన్ ప్రకారం అంతా బాగానే జరిగింది. భర్త వైదొలిగాడు, అంతా ఓకే. కానీ కట్ చేస్తే ఆ విషయం రెండు బయటపడ్డాయి. ఆ బంధువులు కూడా తను చేసింది ముమ్మాటికి తప్పే అని చెప్పేసి బంధువులు కూడా చెప్పుకొచ్చారు. సో మొత్తం మీద ఈ మేడిపల్లికి సంబంధించిన మిస్టరీ వీడింది అనుకోవచ్చు. దీనికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్, మరిన్ని డీటెయిల్స్ కూడా తీసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి పవన్ ఉన్నారు, పవన్తో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. పవన్, చెప్పండి, అసలు 11 రోజుల తర్వాత ఈ విషయాలన్నీ బయటికి ఎలా వచ్చాయి? ఎక్కడ ఇటు పూర్ణిమ ఇటు మహేష్ వీళ్ళిద్దరు చేసిన పొరపాట్ల వల్ల ఏ పొరపాట్లు చేసి దొరికిపోయారు? కళ్యాణ్, మేడ్చల్ జిల్లా మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం జరిగింది. ఓ మహిళ ప్రియుడితో కలిసి కట్టుకున్న భర్తనే హతమార్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం అశోక్, పూర్ణిమ భార్యాభర్తలు వీరిద్దరు ఈస్ట్ బృందావన్ కాలనీలో ప్లే స్కూల్ అయితే నిర్వహిస్తా ఉన్నారు. ఈ నెల 11న అశోక్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం జరిగింది. మృతుడి భార్య ఇచ్చిన ఫిర్యాదుతో కేసు అయితే నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు అయితే చేపట్టడం జరిగింది. అశోక్ ది హత్య అని తెలవడంతో పోలీసులు పూర్ణిమను అదుపులోకి తీసుకుని విచారించగా తన ఇంటి పక్కన నివాసం ఉంటున్న ప్రియుడు మహేష్ తో కలిసి అశోక్ ను హత్య చేసినట్లు పూర్ణిమ విచారణలో అయితే అంగీకరించినట్టు పోలీసులు అయితే తెలుపుతా ఉన్నారు. ఈ రోజు రేపులో కట్టుకున్న భర్తని, పిల్లల్ని తల్లిదండ్రులు కాదనుకొని అక్రమ సంబంధాలకి దారితీస్తా ఉన్నాయి. వీరందరూ కూడా పెట్టుకున్న నిన్నగాక మొన్న వచ్చిన ఒక కొత్త వ్యక్తి పరిచయం, 4 మంచి మాటలు చెప్పగానే, 4 ఏదైనా కొంత షాపింగ్ చేయించగానే నా భర్త ఇక పనికిరాడు, నాకంట భర్త కన్నా ఇతనే బాగా చూసుకుంటారు అన్న నేపథ్యంలో ఒక డైనమాలో ఒక కొత్త వారి భ్రమలో బతుకుతూ ఇంకా ఎప్పటికీ ఈ ఆటంకాలు ఎప్పటికైనా ఈ భర్త నాకు అడ్డొస్తున్నాడు, ఇక మన ఇద్దరిని కలవనీయుడు అనే నేపథ్యంలో ఇద్దరు ఒక ఆలోచించుకొని ఏకంగా ఒక వ్యక్తి ప్రాణాలు తీయడానికి, వారిద్దరి మధ్య ఉన్న ఒక శారీరక సంబంధానికి, వారిద్దరి మధ్య ఉన్న సంబంధానికి అడ్డుగా వస్తున్న నేపథ్యంలో అతన్ని హతమార్చారు. ఇద్దరు కలిసి కూడా ఒకవేళ ఇద్దరికి కావాలనుకుంటే మ్యూచువల్ గా డివోర్స్ తీసుకొని వద్దనుకొని విడిపోయి తన బతుకుని దాన్ని బతకని వాళ్ళు, ఎందుకంటే తనకు ఒక ఫ్యామిలీ, తన తల్లిదండ్రులు అందరూ కూడా ఉంటారు. ఈమెకు అంతకే ఇష్టంగా లేకపోతే విడాకులు తీసుకొని వెళ్ళాలి, కానీ హత్య చేశారు నా కొడుకుని కూడా వారి తల్లిదండ్రులు అయితే ఆరోపిస్తా ఉన్నారు. ఈ ఘటన స్థానికంగా ఉన్న మేడిపల్లిలో స్థానికంగా ఉన్న అందరినీ కూడా కలవరపరుస్తా ఉంది. పోలీసులకి ముందుగా ఆ మిస్సింగ్ కేసు ఛేదిస్తా ఉన్నారు. ముందుగా అతను ఎక్కడెక్కడికి వెళ్ళాడు, ఏ ఏరియాలకు వెళ్ళాడు అనే దానిపై పూర్తిగా దర్యాప్తు చేయబడడంతో సీసీ కెమెరా ఆధారపరంగా ఆ ఇంట్లోకి వెళ్ళిన వ్యక్తి, ఆ ఏరియాకి వచ్చిన వ్యక్తి తిరిగి మళ్ళీ బయటికి వెళ్ళలేదు, ఎక్కడికి కూడా వెళ్ళలేదు. తన ఫోన్ సిగ్నల్స్ కూడా అదే ఏరియాలో వస్తా ఉన్నాయి. సో ఇంటి పక్కనే, ఇంటి సరౌండింగ్స్ లోనే ఉన్న వ్యక్తి ఉన్న పలంగా ఎలా మాయమైపోతాడు, ఎక్కడికి వెళ్ళిపోతాడు అన్న నేపథ్యంలో దాన్ని కేసుని కాస్త పురోగతి పెంచి అనుమానాస్పదంగా చుట్టుపక్కల ఉన్న వారితో పాటు మెయిన్ గా టార్గెట్ ఇంటి గుట్టుని ఈశ్వరుడు కూడా పట్టుకోలేని నేపథ్యంలో ఇంట్లో ఉన్న వారిపై పోలీసులు ముందుగా అనుమానం పెట్టుకొని వారిని ఒక్కొక్కరుగా విచారిస్తుండగా ఫైనల్ గా భార్యపై మెయిన్ గా ఎస్పెషల్ గా ఈ రోజు నేపథ్యంలో ఇలాంటి కేసులు జరుగుతున్న నేపథ్యంలో ముందుగా మెయిన్ టార్గెట్ భార్యగా పెట్టుకొని తనని తమదైన స్టైల్లో విచారించగా అప్పుడు తన అసలు నిజాన్ని బయట పెట్టింది. మహేష్ అనే వ్యక్తితో నాకు పరిచయం ఏర్పడింది, మా ఇద్దరి సంబంధానికి తను అడ్డు రావడంతో భర్తని అడ్డు తొలగించుకున్నాం, అందుకే ఇదంతా కూడా చేసామంటూ కూడా భార్య పోలీసుల ముందు ఒప్పుకోవడం జరిగింది. కేవలం వీరి ఇద్దరి అక్రమ సంబంధానికి దారి వస్తున్నాడని కట్టుకున్న భర్తనే కాటికి పంపించింది ఈ భార్య. ఇలాంటి కేసులు మరెన్నో రోజుకి చూస్తా ఉన్నాం, అయినా కూడా వీరిలో మార్పు రావట్లేదు. పోలీసులు మాత్రం ఇకపై ఏం జరిగినా కూడా, ఎలాంటి దుర్ఘటన జరిగినా మెయిన్ గా ఇంట్లో వాళ్ళ మీద అనుమానం పడేలా చేస్తా ఉన్నారు వీరందరూ కూడా. ఒక వాళ్ళు ఇన్నోసెంట్ అయినా కూడా వీళ్ళు చేసే ఆ దారుణాల వల్ల ప్రతి ఒక్కరికి మచ్చ పడతా వస్తా ఉంది. సో పోలీసులు అయితే కేసు
పురోగతి పెంచడం వల్ల కేసు తొందరగానే సాల్వ్ అయిపోయిందంటూ కూడా పోలీసులు చెప్తా ఉన్నారు. భార్యని అతలుగే ఆ మహేష్ ని ఇద్దరిని కూడా రిమాండ్ కి అయితే పంపించడం జరిగింది. కళ్యాణ్. రైట్ పవన్, వీళ్ళకి ఎవరైనా పిల్లలు ఎవరైనా ఉన్నారా ఇటు పూర్ణిమ అలాగే అశోక్కి? ప్రస్తుతానికి ఉన్న సమాచారం ప్రకారం వారి ఫ్యామిలీ డీటెయిల్స్ మాత్రం కంప్లీట్ గా బయట పెట్టినట్టు తెలుస్తుంది పోలీసులు. ఎందుకంటే పిల్లలు విషయం కానీ తల్లిదండ్రుల విషయం కానీ కొంచెం చార్జ్ షీట్ లో మెన్షన్ చేయలేదు. వారి డీటెయిల్స్ అన్ని కూడా కొంచెం గోప్యంగా ఉంచడం జరిగింది. మెల్లగా ఇన్వెస్టిగేషన్ చేసుకుంటూ వస్తున్న నేపథ్యంలో ఈ విషయాల వరకు అయితే పోలీసులు కొంత మేరకు ఇన్ఫర్మేషన్ మాటకే బయట పెట్టినట్టుగా తెలుస్తుంది. కళ్యాణ్. రైట్ పవన్, థ్యాంక్స్ ఫర్ ద లేటెస్ట్ అప్డేట్. మొత్తానికి మేడిపల్లి మిస్టరీ ఛేదించినట్టు అవుతుంది. 11 రోజులు అయిన తర్వాత మరి మిస్సింగ్ పర్సన్ ఎలా మిస్ అయ్యాడు? తన ఇంటికే బయలుదేరి తన ఇంటి పరిసర ప్రాంతాలకు వచ్చిన తర్వాత అక్కడి నుంచే ఆ పర్సన్ మిస్సింగ్ అయినట్టు ఆ సెల్ ఫోన్కి సంబంధించిన టవర్ సిగ్నల్స్తో పోలీసులు కనుక్కున్నట్టు తెలుస్తుంది. సో పరిసర ప్రాంతాల్లోనే ఉండి ఉంటాడు, ఖచ్చితంగా ఇక్కడే ఏదో జరిగిందన్న కోణంలోనే ఇన్వెస్టిగేట్ చేశారు. మొదటగా ఇటు భార్య పూర్ణిమనే అదుపులోకి తీసుకొని తనని ఇన్వెస్టిగేట్ చేసిన తర్వాత ఒప్పుకుంది. ఇటు మహేష్ పరిచయం అయినాక మహేష్తోనే తన జీవితాన్ని ముందుకు తీసుకెళ్లాలని చూడొచ్చు. చాలా అమాయకంగా ఏమీ తెలియనట్టు కనిపిస్తుంది. అటు భర్త అశోక్ని చూస్తే కూడా ఒక ప్రాపర్ ఫ్యామిలీ మ్యాన్గా, ఒక డీసెంట్ పర్సన్గా కనిపిస్తున్నాడు. కానీ తనని ఇష్టపడలేదు. కిందున్న బాయ్ ఫ్రెండ్ మహేషే నచ్చాడు. ఆ ఇంటికి పరిసర ప్రాంతాల్లోనే ఈ మహేష్ అనే అబ్బాయి కూడా ఉన్నట్టు తెలుస్తుంది. మొత్తానికి అయితే వీళ్ళిద్దరికీ ఒక రిలేషన్షిప్ డెవలప్ అయింది. దాని తర్వాత కొంతకాలం గడిచిన తర్వాత తన భర్త అడ్డుగా ఉన్నాడు అని చెప్పేసి ఆ భర్తని ఎట్టి పరిస్థితిలో పక్కకు వైదొలిగిచ్చాలి, తనని ఎలాగైనా సైడ్ ఆఫ్ చేయాలి అని చెప్పి ఇటు మహేష్తోనే ప్లాన్ చేసింది. దాని బదులు ఇటు మా ప్రతినిధి పవన్ చెప్పినట్టు మీకు ఇష్టం లేని మ్యారేజెస్లో, ఇష్టం లేని పెళ్ళిళ్ళలో కనుక, ఆ సంబంధాల్లో కనుక మీరు కనుక ఉంటే, మీకు ఇష్టం లేకపోతే పెద్దలతోని అలాగే మీ కుటుంబ సభ్యులతోని మాట్లాడి మీ ఇంటి పక్కన వ్యక్తులు కానీ మీ బంధువులు కానీ వీళ్ళందరితో కూడా చర్చించి వాళ్ళని కూడా మీరు ఆలోచింపచేసి మీరు ఒక డివోర్స్ తీసుకొని ఉంటే బాగుండు. కానీ ఒక మనిషి ప్రాణాలు తీయాల్సిన అవసరం ఏముంది? సో మొత్తం మీద ఇలాంటి ఒక సంఘటన మేడిపల్లిలో జరిగింది. అక్కడ పరిసర ప్రాంతాల్లో ఉన్న వాళ్ళంతా ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఇటు కుటుంబ సభ్యులు కూడా తను చేసింది ముమ్మాటికి తప్పే అంటూ చెప్పుకొస్తున్నారు. సో ఒక్కసారి స్థానికులు ఏమనుకుంటున్నారు వాళ్ళ మాటల్లోనే ఒక్కసారి వినే ప్రయత్నం చేద్దాం. పెద్దన్న మాకు ఫోన్ చేసిన 4 minutes మేము ఇక్కడ ఉన్నాం. పక్కన బాగానే కింద పడి ఉన్నది, అంటే మంచిగా నిద్రపోయినట్టు మంచిగా పడి ఉన్నది. మాకేమో బాత్రూమ్ లో పడిందని చెప్పలేదు. కొంచెం డౌట్ వచ్చేసి మేము 108 ఫోన్ చేసినాం. 108 అంబులెన్స్ రాగానే హాస్పిటల్ తీసుకుపోయినారు. మల్కాజ్గిరి గవర్నమెంట్ హాస్పిటల్ అన్నారు. అక్కడ పోస్ట్ మార్టంలు అవన్నీ చేస్తుంటే వాళ్ళ భార్య ఆపినారు, పోస్ట్ మార్టం చేయొద్దు, ఎందుకు అవసరమా, ఇట్లానే ఆపినారు. ఇంకా ఎవరో ఉండే అంట, అది మాకు క్లియర్ గా తెలియదు. 3rd person పోస్ట్ మార్టం లో ఇక అన్ని చేసి పోలీస్ ఎంక్వైరీ అవన్నీ చేసి ఒక రోజు వచ్చినారు కూడా. చనిపోయిన నెక్స్ట్ డే పోలీసు వాళ్ళు వచ్చి ఎంక్వైరీ కూడా చేసినారు. చేసి